హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆ విఘ్న వినాయకుని ఆశీస్సులతో నేను విఘ్నేశ్వరుని చరిత్ర చెప్పాలనుకుంటున్నాను. విఘ్నేశ్వరుని చరిత్ర గురించి ఇప్పటి వరకు చాలా శీర్షికల్లో, చాలా కథనాల్లో రకరకాలుగా వింటూనే ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా ఒక శీర్షిక ఆధారంగా చేసుకొని చెప్తున్నాను. ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ఏకదంతుడు, విఘ్నాలను హరించేవాడు, ఇలా మన గణనాథుడికి ఎన్నో నామాలున్నాయి. ఎవరికి ఏ భావం కలుగుతుందో వారు ఆయా పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. ఇన్ని నామాలున్న గణనాథుడు నిజానికి ఎలా ఉద్భవించాడు? ఈ కథ తెలుసుకోవాలంటే ముందుగా అమృతమదనం గురించి తెలుసుకుందాం. అమృతం కోసం దేవతలు, రాక్షసులు సముద్రమదనం చేస్తూ ఉండగా దాని నుండి హాలాహలం ఉద్భవించింది. దీని కారణంగా విశ్వంలోని ముల్లోకాలన్నీ అల్లకల్లోలమైపోయాయి. జనులంతా అల్లాడిపోయారు. అప్పుడు ముల్లోకాలను రక్షించడం కోసం మహాదేవుడు హాలాహలాన్ని స్వీకరించాడు. కానీ ముల్లోకాలను రక్షించడం మహాదేవునికి సాధ్యపడలేదు. అప్పుడు జగజ్జనని పార్వతీదేవి మహాదేవుడికి సహాయం చేసింది. మహాదేవుడు నీలకంఠుడిగా మారాడు. ముల్లోకాలన్నీ రక్షించబడ్డాయి. కానీ హాలాహలంలోని కొన్ని చుక్కలు సముద్ర గర్భానికి చేరుకున్నాయి. వాటి ప్రభావం రాక్షస ప్రవృత్తికి కారణమైంది. అహంకారం, క్రోధం, భయం, మోహం, అసూయ, శత్రుబుద్ధి, నిర్లక్ష్యం, మదం, కామం, అజ్ఞానం, అధర్మం, ఇలా ఈ 11 రాక్షస ప్రవృత్తులు మానవ జీవితంలో విఘ్నాలను కలిగిస్తూ ఉంటాయి. మానవ జీవితంలో ఈ విఘ్నాలను తొలగించేందుకు బ్రహ్మదేవుడు 2 మానసపుత్రికలకు జన్మనిచ్చాడు. వారిలో ఒకరు రిద్ధి. ఈ రిద్ధి మానవ జీవితంలో సుఖము, సమృద్ధి వంటి ఆశీర్వాదాలను ఇస్తుంది. మరి ఒకరు సిద్ధి. ఈ సిద్ధి జ్ఞానము మరియు సంతోషాన్ని కలిగిస్తుంది. అవిఘ్నాలను నాశనం చేసే విఘ్నహరుని అవసరం ఎంతైనా ఉంది. బ్రహ్మదేవుడు భవిష్యవాణిని రచించాడు. రిద్ధి సిద్ధి లభించాలంటే అది కేవలం విఘ్నహరుని వల్లే సాధ్యమవుతుంది. విఘ్నాలను హరించేవాడు రావాలని విశ్వమంతా ప్రార్థించింది శ్రీ గణేశుణ్ణి. ఆ తరువాత విష్ణుమూర్తి లక్ష్మీదేవితో, దేవి అంత ఆనందంగా ఉండడానికి కారణమేమిటో, రిద్ధి సిద్ధి కలయిక వల్లే కదా, ఆ కారణంగానే కదా మీరు అంత ఆనందంగా ఉన్నారు అని అడుగుతాడు. వెంటనే లక్ష్మీదేవి, నాథ శ్రీహరి, ఆనందంగా ఉండమనేది ఒక భావమే కదా, ఆ భావమే ముఖంలో ఖచ్చితంగా కనిపిస్తుంది. నాథ శ్రీహరి, మీరు నా మనోభావాలను గుర్తించినట్లుగా నేను కూడా మీ భావాలను తెలుసుకుంటూ ఉంటాను కదా అని అంటుంది. అప్పుడు విష్ణుమూర్తి, అంటే తగిన వరుడెవరనే కదా. దేవి లక్ష్మి, అతని కోసం ఎక్కువ కాలం వేచి ఉండవలసిన అవసరం లేదు. అతి త్వరలోనే దేవి పార్వతి దివ్య శిశువుకి జన్మనివ్వనుంది అని చెప్తారు. వెంటనే లక్ష్మీదేవి, దేవి పార్వతి జగజ్జనని కదా, తను స్వతహాగా ప్రకృతి, కేవలం కోరిక ఒక్కటే ఉంటే జన్మనివ్వదు కదా అని అడుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి, దేవి లక్ష్మి, హాలాహలం కన్నా విషమైనవి మనవారు మనల్ని అన్న సూటిపోటి మాటలు, అమృతం చిలికే సమయంలో మొదలైనవే కుమార కార్తికేయ అన్న విపరీతమైన మాటలు దేవి పార్వతిని చాలా బాధపడేలాగా చేశాయి అని అంటాడు. అసలు కుమార కార్తికేయ పార్వతీదేవిని ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు పార్వతీదేవి వెళ్తుండగా ఒక దాసి పార్వతీదేవి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా పార్వతి, మీరు నాతో త్వరగా రావాలమ్మా అని అంటుంది. అప్పుడు పార్వతీదేవి కదంబిని, ఎందుకింత త్వరగా రమ్మంటున్నావు అని అడుగుతుంది. అప్పుడు కదంబిని, కుమార కార్తికేయ భయంకరమైన ఆట ఆడుతున్నాడమ్మా అని చెప్తుంది. అదే సమయంలో గణాలలో ఒకరైన భృంగిని కుమారస్వామి కట్టేయమని ఆదేశిస్తాడు. అప్పుడు భృంగి బాధపడుతూ, కొంచెం మెల్లగా కట్టేయండి, కుమారస్వామి శూలం చూశారా, అది నా తలకు తగిలితే నా పని అయిపోయినట్లే, నన్ను ఎవరు రక్షిస్తారు, మహాదేవా మీరైనా రక్షించండి అని కేకలు వేస్తూ ఉంటాడు. అప్పుడు కుమారస్వామి
అందరూ పక్కకు వెళ్ళండి, నేను గురి చూసి విసరడానికి సిద్ధంగా ఉన్నాను. భృంగి, ఇప్పుడు నా లక్ష్యం నీ శిరస్సే, సిద్ధంగా ఉండు అని తన త్రిశూలాన్ని విసిరివేస్తాడు. కానీ భృంగికి ఆ శూలం తగలకుండా ఒక శక్తి అడ్డుకుంటుంది. ఆ శక్తి ఎవరో కాదు, జగజ్జనని పార్వతీదేవి. అది చూసిన కుమారస్వామి కోపంతో, నా అభ్యాసంలో ఎందుకింత అవరోధం, నీవు నన్ను ఎందుకు అడ్డుకున్నావమ్మా అని అడుగుతాడు. వెంటనే పార్వతీదేవి, కార్తికేయ, లక్ష్యాన్ని గురిచూసి కొట్టడంలో నువ్వు ఎంత నిష్ణాతుడవైనా ఆ లక్ష్యం హానికరంగా ఉండకూడదు, స్నేహపూర్వకంగా ఉండాలి. అది కూడా మన కుటుంబంలోని వ్యక్తికి హాని జరగకూడదు. గణాలన్నీ కూడా కైలాస పర్వతానికి విడదీయరాని శరీర భాగాల్లాంటి వారు. గణాలన్నీ మా అంశలతో ఉన్నవారే. అలాంటి వారిని ఇబ్బంది పెట్టడం నీకేమాత్రం శోభను కలిగించదు కుమారా. నంది, ఆ కట్లన్నీ విప్పేయండి అని అంటుంది. అప్పుడు కార్తికేయుడు కోపంతో, గణాలే నీ పరివారమా అమ్మా? నేను జన్మించాక నాకు ఈ కుటుంబంలో స్థానమే లేదు. కాబట్టి నేను ఇక్కడ ఉండనే కూడదు. ఇది నా కుటుంబం కాదు, మీ కుటుంబం. అందుకనే కదా నన్ను వేరే వాళ్ళకు అప్పగించేశారు. నా పేరు కూడా ఆ కృత్తికలతోనే ముడిపడి ఉంది కదా, కార్తికేయుడని. ఒకవేళ మీరే నిజంగా నా తల్లి అయి ఉంటే నాకు గోరుముద్దలు పెట్టి పెంచి పోషించి ఉండేవారు. కానీ మీరలా చేయలేదు, కేవలం జన్మను మాత్రమే ఇచ్చారు. అందుకే నేను వారునే తల్లులుగా భావిస్తున్నాను. ఇక అభ్యాసం అంటారా? కొడుకు తన తల్లి దగ్గర ఉండి అభ్యాసం చేసి మంచి ప్రావీణ్యుడవుతారు అని అంటారు. నేను ఇప్పుడు అభ్యసించడానికే వెళ్తున్నాను అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత పార్వతీదేవి కుమార కార్తికేయ అన్న మాటలను గుర్తు చేసుకుని ఏడుస్తూ బాధపడుతూ, మహాదేవా, జగత్ కళ్యాణం కోసం మీరు ఎంతో సాధారణంగానే ఉన్నారు. ఎందుకో నేను తల్లి కావడం చేత కొద్దిగా ఆందోళనగా ఉన్నాను. కార్తికేయుడు నా దగ్గర నుంచి దూరంగా ఉంటున్నాడు. తను నన్ను, నా మాతృత్వాన్ని ప్రశ్నించి వెళ్ళాడు. ఈ పిండితో నేను ఒక బొమ్మను చేసి అతన్ని నా కొడుకుగా తీర్చిదిద్దుతానని తను నలుగు రాసుకుంటూ ఆ పిండితో ఒక బొమ్మను చేస్తూ ఉంటుంది. శక్తులు అనేకమున్నాయి, కానీ అమ్మకు మాత్రం తోడులేరు. కేవలం నా రూపమే నా కొడుకుగా ఉండాలి. నా కొడుకు తల్లి ఇచ్చే ప్రతి ఆదేశాన్ని పాటించాలి. ఈ కొడుకు కేవలం తల్లికి ఎదురు చెప్పకూడదు, కోప్పడకూడదు, తల్లిని విడిచిపెట్టి వెళ్ళకూడదు. తను చేసే ప్రతి పని ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగించే విధంగా ఉండాలి. అలాగే ఇతరుల గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలి. ఎంతో మంచిగా, చక్కగా వ్యవహరించేలా ఉండాలి. తన తల్లికి ప్రియమైన పుత్రుడిగా ఉండాలి. అందరికీ సద్గుణాలు కలిగిన నాయకుడిలా వ్యవహరించాలి అని ఏడుస్తూ ఉంటుంది. ఆ తరువాత పార్వతీదేవి తాను చేసిన పిండి బొమ్మను పక్కన పెట్టి చేతులు కడుక్కోవడానికి వెళ్తుంది. అప్పుడే తాను చేసిన పిండి బొమ్మకు ప్రాణం వచ్చి మన విఘ్న వినాయకుడు ఉద్భవించి అమ్మా అని పిలుస్తాడు. వెంటనే పార్వతీదేవి వినాయకుడిని దగ్గరకు తీసుకుని, కుమారా, దివ్య తేజస్వి, అగ్నిలాగే ఉన్నావు. నేనెలా కలగన్నానో అలాంటి పుత్రుడివే. నిజంగా నీవు నా కొడుకువే. ఇక నుంచి నా జీవితంలో అంతా ఆనందమే అని సంతోషిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఇంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, అభినందనలు బ్రహ్మదేవా, మీరెందుకో బాధపడుతున్నట్లున్నారు. ఉమానందుడి జననం అత్యంత శుభసూచకం కదా అని అడుగుతాడు. వెంటనే విష్ణుమూర్తి, ఇంద్రదేవా, ఉమానందుడి జననం అత్యంత శుభ సంకేతమే. కానీ ఎన్నో అశుభ ఘటనలకు కూడా నాంది పలుకుతుంది. ఎన్నో రాక్షస శక్తులు కూడా దాగి ఉన్నాయి. అవి ఇప్పుడు లేచి వస్తున్నాయి విఘ్నాల రూపంలో. అటువంటి అసుర శక్తులను నాశనం చేయడానికే ఉమానందుడు జన్మించాడు. కానీ ఉమానందుని నాశనం చేయడానికి ఆ అసుర శక్తులన్నీ ఎంతో వేగంగా ఏకమవుతున్నాయి అని చెప్తాడు. అదే సమయంలో రాక్షసు గురువు రాక్షసులందరినీ సమావేశపరిచి, సముద్ర మథనంలో మనకు అన్యాయం జరిగింది, రాక్షసులందరికీ అవమానం జరిగింది, దానికి ప్రతీకారం తీర్చుకోవడానికే మనందరం ఇక్కడ సమావేశమయ్యాము. మహాదేవుడు సమాధిలో ఉన్నాడు. కార్తికేయుడు పార్వతికి దూరంగా ఉన్నాడు. ఇక ఆ పార్వతి కైలాసంలో ఒంటరిగా ఉంది. మనందరం కలిస్తే మనల్ని అడ్డుకునేవాడు ఎవరూ ఉండరు. ఆ పార్వతి శక్తిహీనురాలైంది. ఈ సమయంలోనే నేను కైలాసాన్ని సముద్రంలో ముంచేస్తాను. ఇక ఆ తర్వాత అన్ని లోకాలు మనవే, ఉమానందన అని గట్టిగా పిలుస్తాడు.
అదే సమయంలో కైలాసంలో ఉమానందుడు అమ్మా అని పిలుస్తాడు. ఉమానందుడి పిలుపు వినగానే పార్వతీదేవికి కుమార కార్తికేయ గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఉమానందుడు, అమ్మా, నీవు అన్నయ్య గురించి ఆలోచిస్తున్నావు కదా, చూసావా నేను ఎంత ఖచ్చితంగా చెప్పానో. నేను కూడా నీలాగే ఆలోచిస్తున్నాను కదా. అన్నయ్య కైలాసం వదిలి ఎందుకు వెళ్ళాడో నాకు ఒక్క అవకాశం ఇవ్వమ్మా, వచ్చేలాగా చేస్తాను, ఇక్కడే ఉండేలాగా చేస్తాను, కేవలం ఒక్క అవకాశం చాలు, నేను నీకు మాటిస్తున్నానమ్మా అని అంటాడు. వెంటనే పార్వతీదేవి నవ్వుతూ, తెలివైన వాడివే కన్నా, సరే ఉమానందన, తల్లి తన బిడ్డలను జాగ్రత్తగా చూస్తుంది, బిడ్డలు కూడా తల్లిని జాగ్రత్తగా చూస్తారా అని అడుగుతుంది. అప్పుడు ఉమానందుడు, నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, అసలు మీరెవరు అని అడుగుతాడు. వెంటనే పార్వతీదేవి, నేను నీకు అమ్మను కదా అని అంటుంది. అప్పుడు ఉమానందుడు, కేవలం నాకు మాత్రమే అమ్మవు కాదు, అందరికీ అమ్మవు, జగన్మాతవు, బాగా చెప్పాను కదా అని అంటాడు. వెంటనే పార్వతీదేవి, బాగా చెప్పావు అని నవ్వుతూ ఉంటుంది. అయితే జగన్మాత ఈ ఉమానందుడికి జన్మను ఎందుకిచ్చినట్లో నీకు సంతోషం కలిగించాలన్న ఉద్దేశంతోనే కదా. అంటే నేను సంతోషాన్ని, సేవలను అందించాలంటే ఇప్పుడు కాక ఇంకెప్పుడు నేర్చుకుంటాను. అంటే అమ్మ సంరక్షణలో ఉంటే ఎప్పుడూ సంతోషమే కదా, బాగా చెప్పాను కదా అని అడుగుతాడు. వెంటనే పార్వతీదేవి సంతోషిస్తూ, నా ఉమానందుడు ఎన్ని మంచి మాటలు నేర్చుకున్నాడో. కానీ ఉమానందన, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎంత పెద్దవాడివైనా సరే అమ్మ దృష్టిలో చిన్నవాడివే, తెలిసిందా? అక్కడ భోజనానికి అన్ని ఏర్పాట్లు చేశాను, నీ మరదలందరినీ పిలిచాను, వాళ్ళతో స్నేహంగా ఉండాలి, అల్లరి చేయకూడదు, ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పు అని అడుగుతుంది. అప్పుడు ఉమానందుడు, అల్లరి చేయకూడదు, ఏడిపించకూడదు, ప్రవర్తన మంచిగా ఉండాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి పక్కనే కూర్చొని ఒక లేఖ రాస్తూ ఉంటాడు. వెంటనే పార్వతీదేవి ఇదేందుకు అని అడుగుతుంది. వెంటనే ఉమానందుడు, అన్నయ్యను భోజనానికి రమ్మని ఆహ్వానిస్తున్నానమ్మా, అన్ని పిండి వంటలు రాస్తున్నాను, ఇవే కాకుండా ఇంకా ఎన్నో రకాలు సిద్ధంగా ఉన్నాయి, అన్నిటినీ నీకోసమే ప్రత్యేకంగా చేశాము అని. అమ్మా, అన్ని వంటలు సిద్ధమే కదా అని అడుగుతాడు. అదే సమయంలో రాక్షసుడు, అక్కడ కైలాసంలో భోజనాలు సిద్ధం చేసుకుంటున్నారా అని నవ్వుతూ, ఇదే సరైన సమయం, నేను అక్కడికి వెళ్ళి నా ప్రతీకారాన్ని తీర్చుకుంటాను, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న దాన్ని నా చేజెక్కించుకుంటాను, చూస్తూ ఉండండి, ఈ అవకాశాన్ని నేను వినియోగించుకుంటాను అని అంటాడు. వెంటనే పక్కనే ఉన్న ఇంకొక రాక్షసుడు, అంతేకాకుండా అదే సమయంలో మనం సాధించిన శక్తులన్నీ వృద్ధి చెందుతాయి, అక్కడ మన శక్తులన్నీ ఉపయోగించాక యుద్ధంలో ఆ ఉమానందుడిని నీటిలో ముంచి చంపేద్దామని అంటాడు. వెంటనే ఆ రాక్షసుడు, వద్దు, నీటిలో ముంచి యుద్ధంలో చంపటం కాదు, ఆ విందు భోజనం యొక్క పారవశ్యం అనే ఊటలో ఉమానందుణ్ణి తినని, ఆ పార్వతి వండిన భోజనాలన్నిటినీ ఆ ఉమానందుణ్ణి తినని అని నవ్వుతూ ఉంటారు. అదే సమయంలో ఉమానందుడు వండిన భోజనాలన్నిటినీ చూస్తూ, అబ్బా అబ్బా, ఈ భోజనాలను చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది, ఈ సువాసన చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది, వీటిలో ఏదో ఒక దానిని రుచి చూడాల్సిందే అని తీసుకోబోతూ ఉండగా పార్వతీదేవి అడ్డుకొని, ఉమానందన, అతిథులు ఇంకా రానే రాలేదు, ఎందుకంత ఉబలాటం, ఎలా ప్రవర్తించాలని చెప్పాను అని అడుగుతుంది. వెంటనే ఉమానందుడు క్రమశిక్షణతో అని పెద్దగా నవ్వుతూ ఉంటాడు. అప్పుడే అతిథులు వస్తూ ఉంటారు. వారిని చూసి పార్వతీదేవి, ఉమానందన, పదండి భోజనాన్ని ప్రారంభిద్దామని అంటుంది. అందరూ భోజనానికి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండగా ఉమానందుడు లడ్డూ తీసుకోబోతూ ఉంటాడు. అప్పుడు పార్వతీదేవి ప్రవర్తన అని గుర్తు చేస్తుంది. ప్రార్థన అయిపోయిన వెంటనే ఉమానందుడు, ఇప్పుడు నేను భోజనం చేయవచ్చా, ఇక్కడ అన్ని పదార్థాలు నా కోసమే ఎదురు చూస్తున్నాయి అని అంటాడు. వెంటనే పార్వతీదేవి కూడా అంగీకరిస్తుంది. ఉమానందుడు తినే భోజనాన్ని చూసి రిద్ధి, అమ్మా, ఉమానందుడు ఎంత తిన్నా శాంతించడం లేదేంటి అని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి, శాంతిస్తాడు, ఆగుతాడు అని లడ్డూలను తెచ్చి ముందు పెడుతుంది. ఆ లడ్డూలను చూసి ఉమానందుడు, అమ్మా, ఇదేం కొత్త రకం వంటకం, దీనిని ఎలా వండుతారు అని అడుగుతాడు. వెంటనే పార్వతీదేవి, విశిష్ట పర్వదినాన్ని అనుసరించి బెల్లంతో చేసిన వంటకం, తిని చూసి ఎలా ఉందో చెప్పు అని అంటుంది. అప్పుడు ఉమానందుడు ఆ లడ్డూని రుచి చూసి, అమ్మా, చాలా బాగుంది, ఎంత బాగుందంటే ఇప్పటివరకు నేను ఇలాంటి వంటకాన్నే చూడలేదు, ఎంత ఆనందంగా ఉందంటే బ్రహ్మాండాన్నే జయించినంత ఆనందంగా ఉంది, అమ్మా, ఇంతకీ ఈ వంటకం పేరేమిటి అని అడుగుతాడు.
వెంటనే పార్వతీదేవి దాని పేరు లడ్డు అని చెప్తుంది. అప్పుడు ఉమానందుడు లడ్డూని చేతిలోకి తీసుకొని, ఓ లడ్డూ మహానుభావ, నీవు ఎంత రుచిగా ఉన్నావంటే మా అమ్మ చూపించే ప్రేమ ఆప్యాయతల్లాగా, కానీ ఎందుకు నీ ఆకారం నచ్చడం లేదు అని భృంగిని చూస్తూ, భృంగి మహానుభావ, మీ ముఖం కూడా గుండ్రంగా ఉంది అని చెప్పి భృంగి తలపైన ఉన్న పిలక ఆకారంతో ఆ లడ్డూని చేస్తూ ఉంటాడు. అప్పుడు పార్వతీదేవి, ఉమానందన, తినే పదార్థాలతో ఆడుకోకూడదు, అప్పుడు వాటిని అవమానించినట్లే అని చెప్తుంది. వెంటనే ఉమానందుడు, అవమానించట్లేదమ్మా, గౌరవిస్తున్నాను, ఇది నాకు ఎంతో ఇష్టమైనది కదా, అందుకని నాకు ఇష్టమైన ఆకారంలోనే ఉంచుతాను, పేరు కూడా నా ఇష్ట ప్రకారమే పెట్టుకుంటాను, మహానుభావ నీకే పేరు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే పార్వతీదేవి, లడ్డూని నీ చేత్తోనే మొదిగావు కదా, మరి దానికి పేరు కూడా నువ్వే పెట్టాలి అని అంటుంది. అప్పుడు ఉమానందుడు, లడ్డూ ఆకారాన్ని మొదిగానా, అంటే నీ పేరు మోదకం, లడ్డూ మహానుభావ, ఈ రోజు నుంచి నిన్ను అందరూ మోదకం అని పిలుస్తారు అని అంటాడు. ఉమానందుడి మాటలకు పార్వతీదేవి సంతోషిస్తూ ఆ మోదకాన్ని ఉమానందుడికి తినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో కార్తికేయుడు రావడాన్ని గమనించి ఉమానందుడు, అమ్మా అదిగో అన్నయ్య వచ్చాడు, స్వాగతం అన్నయ్య, సుస్వాగతం అని అంటాడు. వెంటనే కార్తికేయుడు కోపంతో, నన్ను విందుకు పిలిచి అవమానిస్తారా, పిలిచినందుకు సంతోషమే, కానీ రాకముందే మొదలుపెట్టేశారు కదా, ఎందుకు నన్ను పిలిచి ఇలా అవహేళన చేస్తున్నారు అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కార్తికేయుడు వెళ్ళిపోవడంతో పార్వతీదేవి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఉమానందుడు, ఆగమ్మా, నేనున్నాను కదా, నేను అన్నయ్యను తీసుకువస్తాను అని మోదకాలు తీసుకుని కార్తికేయకి ఎదురుగా వెళ్ళి, ఆగన్నయ్య, ఆకలితో ఉంటే భోజనం రుచిపోతుంది, ఈ మోదకాలని రుచి చూడు అని అంటాడు. వెంటనే కార్తికేయుడు కోపంతో, నీవు నాకు తమ్ముడివి కదా, నీలాగా నేనేమీ మోదక ప్రియుణ్ణి కాదు, ఇవి నీకు ఇష్టమైతే నువ్వే తిను, అంతేగాని నా మార్గాన్ని అడ్డుకుంటే నేను ముష్టిఘాతాన్ని ఉపయోగిస్తాను అని అంటాడు. వెంటనే ఉమానందుడు, పెద్దవాడి దగ్గర ఇలాంటి మాటలేనా నేర్చుకునేది, నిన్నేమీ అనట్లేదనా, ఇది విను, నీ బలం నా బలం కన్నా తక్కువే, చిన్నోడని మాత్రం అనుకోవద్దు అని అంటున్నా అని అంటాడు. అప్పుడు కార్తికేయుడు, అమ్మ మీద హృదయంలో ప్రేమ ఉండడం మంచిదే, కానీ నీలో అహంకారం ఉండడం మాత్రం మంచిది కాదు, ఇలా మాట్లాడుతుంది నువ్వు కాదు, నీలోని అహంకారమే అని అంటాడు. వెంటనే ఉమానందుడు, అహంకారమా లేక ఆత్మవిశ్వాసమా, నిర్ణయించాల్సింది నువ్వు కాదు, అమ్మ దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం, పద ఇంటికి వెళ్దామని అంటాడు. అప్పుడు కార్తికేయుడు కోపంతో, రాను, అది జరగని పని, ఏది ఏమైనా నేను ఒక మాట అన్నాను కాబట్టి అది తప్పను అని అంటాడు. వెంటనే ఉమానందుడు, అయితే ఒక ఉపాయం ఉంది, లక్ష్య ఛేదన, ఒకవేళ నేను పెట్టిన పందెం నీకు ఇష్టం లేదనుకో, నేను నిన్ను వదిలేస్తాను, కానీ నువ్వు నా దగ్గర గెలవలేదని ఒప్పుకోవాలి అని అంటాడు. అప్పుడు కార్తికేయ, నా లక్ష్యం ఎన్నటికీ గురి తప్పదు అని అంటాడు. వెంటనే ఉమానందుడు కూడా, అయితే నేను కూడా ఎప్పటికీ ఓడిపోను అని అంటాడు. అప్పుడు కార్తికేయ, నువ్వు చేస్తున్నది తప్పు అని అంటాడు. వెంటనే ఉమానందుడు, నువ్వు పంచాంగం చెప్తున్నావా, సరే అలా అయితే నందిని మిగతా గణాలని పిలిచి చూడమని చెప్తాను, ఒకవేళ నేను గెలిచాననుకో నువ్వు కైలాసానికి రావాలి, ఒకవేళ నువ్వు గెలిచావంటే నేను ఈ వనాన్ని వదిలేసి వెళ్ళిపోతాను, ఒప్పుకున్నట్లే కదా అని అడుగుతాడు. అప్పుడు కార్తికేయుడు, సిద్ధమే అని అంటాడు. వెంటనే ఉమానందుడు, ఇప్పుడే వస్తాను అని గణాల దగ్గరికి వెళ్తాడు. ఆ తరువాత నంది భృంగి నడుస్తూ ఉండగా, భృంగి, ఉమానందన, కుమార కార్తికేయ లక్ష్యం నా శిరస్సైతే కాదు కదా అని అడుగుతాడు. వెంటనే ఉమానందుడు, ఎందుకు భయపడుతున్నావు భృంగి, లక్ష్యఛేదనలు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి అని లడ్డూలను తింటూ నడుస్తూ ఉంటాడు. అదే సమయంలో పెద్ద గాలి దుమారంతో ఒక రాక్షసుడు ఉమానందుడి దగ్గరికి వచ్చి నవ్వుతూ ఉంటాడు. అది చూసి ఉమానందుడు, ఇంత గాలి దుమారంతో వచ్చిందే కాక ఇంకా ఎందుకు నవ్వుతూ ఉన్నారు అని అడుగుతాడు. వెంటనే ఆ రాక్షసుడు కోపంతో, ఏ ఉమానందన, నన్ను చూసి పెద్ద పెద్ద వాళ్ళే భయపడుతూ ఉంటారు, నువ్వు నేను చెప్పినట్లుగానే చెయ్యాలి, లేదంటే నా చేతిలోని బలమేంటో నీకు చూపించాల్సి ఉంటుంది అని అంటాడు. అప్పుడు ఉమానందుడు, సరే అయితే ఈ మోదకాలన్నిటినీ తినే వరకు ఆగు అని అంటాడు. వెంటనే ఆ రాక్షసుడు కోపంతో, నీకు నా బలమేమిటో తెలియడం లేదు అని తన బలాన్ని ప్రదర్శిస్తూ ఉండగా నంది భృంగి చూసి, నంది, వెంటనే ఈ విషయం వెళ్ళి మాతకు చెప్పాలి అని వెళ్తాడు.
వెంటనే నంది పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా త్వరగా నాతో రండి, ఒక రాక్షసుడు ఉమానందుడితో గొడవ పడుతున్నాడు, త్వరగా రండి అని పార్వతీదేవిని అక్కడికి తీసుకువెళ్తాడు. అదే సమయంలో ఆ గాలి దుమారం వల్ల ఉమానందుడు కింద పడిపోతాడు. వెంటనే ఉమానందుడు కోపంతో, చూస్తుంటే నీకు ధైర్యం బాగా ఉన్నట్లుంది, ఇక ఆపు అని ఆ రాక్షసుణ్ణి కట్టివేసి, ఇందాకే చెప్పాను కదా మోదకాలు తినే వరకు ఆగమని, కానీ నువ్వు వినలేదు కదా అని నవ్వుతూ ఉంటాడు. అదే సమయంలో ఒకవైపు పార్వతీదేవి, మరొకవైపు కుమార కార్తికేయ రావడం గమనించిన ఉమానందుడు ఒకవైపు అమ్మ, ఒకవైపు అన్నయ్య ఏదో ఒక ఉపాయం ఆలోచించవలసిందే అని ఆలోచిస్తూ, కుమార కార్తికేయ రావడంతో, అన్నయ్య నీ లక్ష్య ఛేదన గురి తప్పదు కదా, మరి ఛేదించు ఈ మోదకాన్ని అని మోదకాన్ని తలపై పెట్టుకొని రాక్షసుడు ముందుగా నుంచొని రాక్షసుడు కనపడకుండా అటు ఇటు కదులుతూ ఉంటాడు. ఉమానందుడి మాటలకు కోపంతో కార్తికేయ తన శూలాన్ని గురిచూసి విసరగా ఉమానందుడు పక్కకు తప్పుకోగా అది వెళ్ళి రాక్షసుడి గుండెల్లో గుచ్చుకుంటుంది. అది చూసి కార్తికేయుడు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే పార్వతీదేవి రావడంతో ఉమానందుడు, చూశావా అమ్మా, అన్నయ్య నన్ను ఆ రాక్షసుడి నుంచి ఎలా కాపాడాడో అని అంటాడు. వెంటనే పార్వతీదేవి, అవును అంతా చూస్తూనే ఉన్నాను, ముందు మీ ఇద్దరు కైలాసానికి పదండి, ఇక్కడ మాట్లాడుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదు, కుమారా నీవు కూడా కైలాసానికి పద అని కార్తికేయుని పిలిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పార్వతీదేవి వెళ్ళిపోయిన తర్వాత కార్తికేయుడు ఉమానందుడి దగ్గరికి వెళ్ళి, అతి తెలివి ప్రదర్శిస్తున్నావా, నా మార్గానికి అడ్డురాకు అని అంటాడు. వెంటనే ఉమానందుడు, చూసా కోపం వచ్చినట్లు కనిపించడం లేదు, ఇదిగో మోదకం, ఇది తిని నన్ను రక్షించు అని అంటాడు. ఉమానందుడి మాటలకు కార్తికేయుడు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఉమానందుడు, మోదక మహానుభావ, చూపిస్తున్నానని ఏమనుకోకు, అన్నయ్య తినకపోతే ఏం, నేనున్నాను కదా, నేను తింటానులే అని ఆ మోదకాన్ని తింటాడు. అదే సమయంలో రాక్షసుడు చనిపోవటంతో ఒక రాక్షసురాలు, ఆ బాలకుడు ఉమానందుడైతే నాకేమిటి, నేను ఆ బాలకుడును ఖచ్చితంగా చంపి తీరుతాను అని అంటుంది. వెంటనే రాక్షసుడు, ఆ బాలకుణ్ణి చంపడం పెద్ద విశేషమేమీ కాదు, అప్పుడప్పుడు మనం ఎంతగా ఎదురు చూస్తూ ఉంటామో దానికి రెండింతల ఫలితం ఉంటుంది అని చెప్తాడు. ఆ తరువాత ఉమానందుడు కార్తికేయుని దగ్గరికి వెళ్ళి, లక్ష్యం తప్పింది కదా, ఓడిపోయానని ఒప్పుకో అన్నయ్య, ప్రమాణం మర్చిపోవడానికి ఇది మహర్షి పరాశరుడి ఆశ్రమం కాదు, అమ్మ ఇష్టప్రకారం నువ్వు కైలాసానికి రావాల్సిందే అని అంటాడు. వెంటనే కార్తికేయుడు, లక్ష్యఛేదనలో నేను ఎప్పుడూ నా గురి తప్పనన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకో, మోసపూరితంగా విజయం సాధించి నేను ఓడిపోయినట్లు హేళన చేస్తున్నావు, మోసం కుట్ర లేకుండా గెలిచి చూపించు అని అంటాడు. అప్పుడు ఉమానందుడు, కుట్ర చేశానంటే నేను ఒప్పుకోను, కాకపోతే కాస్త తెలివి ఉపయోగించానంతే, అందువలన నేనీతో ఆటలాడుతూ ఉన్నాను అంతే. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు, నువ్వే చూశావు కదా, ఆ రాక్షసుడు తిరుగుతూ ఉంటే నేను మోదకాలు తినే వరకు ఆగమన్నాను, ఆగలేదు, నీతో చంపించేశాను అని అంటాడు. అప్పుడే మహర్షి వచ్చి, ఉమానందన, నువ్వు నీ అన్నయ్యతో అలా మాట్లాడడం మంచిది కాదు అని అంటాడు. వెంటనే ఉమానందుడు కోపంతో, జగన్మాత పుత్రుడికి ఇలా ఉపదేశాలిస్తూ మాట్లాడడం మంచిదేనా ఋషి పరాశరా అని అడుగుతాడు. ఉమానందుడి మాటలు విని పార్వతీదేవి కోపంతో, ఉమానందన, ఇప్పటికిప్పుడే ఋషి పరాశరుడికి క్షమాపణ చెప్పు, ఇదే నా ఆదేశం అని అంటుంది. పార్వతీదేవి ఆదేశించడంతో ఉమానందుడు ఋషి పరాశరుడికి నమస్కరిస్తూ, మా అమ్మ చెప్పిందని మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను, కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, కుటుంబ విషయాలు కుటుంబం వాళ్ళే మాట్లాడుకోవాలి, బయట వాళ్ళు మాట్లాడకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు పార్వతీదేవి ఋషి పరాశరుడికి నమస్కరిస్తూ, ఋషి పరాశర, నన్ను క్షమించండి, ఉమానందుడిలో ఇంత అహంకారమైన మాటలు నేనిప్పటి వరకు ఎప్పుడూ వినలేదు అని అంటుంది. అప్పుడు ఋషి పరాశరుడు, దేవి పార్వతి, ఒక తల్లి మాత్రమే తన పిల్లలకు సంస్కారం, ధైర్యం, పరాక్రమం వంటి జ్ఞానాన్ని అందిస్తుంది, మర్యాదలకు ఉన్న పరిధులన్నిటినీ నేర్పిస్తుంది. ఉమానందుడికి విద్యతో పాటు వినయం నేర్చుకోవాల్సి ఉంది, అప్పుడే అహంకారం వదిలి మర్యాదలు నేర్చుకుంటాడు. మహాదేవులు ధ్యానంలో ఉన్నారు, ఆ ధ్యానం ముగించుకొని వచ్చిన తర్వాత ఉమానందనుడితో శాంతయజ్ఞం జరిపించండి, ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత ఉమానందనుడు శాంతించడం తప్పక జరుగుతుంది అని చెప్తాడు. ఋషి పరాశరుడి మాటలు విన్న కార్తికేయుడు మనసులో, ఋషిగారి మాటలకు అర్థం ఏమిటి అంటే, కేవలం నాన్నగారే ఉమానందుని యోగ్యమైన మార్గంలో పెట్టగలరా,
అంటే సాధన మాత్రమే ఉమానందుణ్ణి జాగృతం చేస్తుందా అని అనుకుంటాడు. ఆ తరువాత ఉమానందనుడు మూషికాలతో, మూషిక మహానుభావులారా, నేనేమైనా తప్పుగా మాట్లాడానా ఋషితో? మా ఇంట్లో విషయాలు బయటవారు మాట్లాడకూడదు అని అన్నాను, కానీ అమ్మేమో నన్నే క్షమాపణ చెప్పమని ఆదేశించింది అని అంటాడు. ఉమానందనుడు మాట్లాడుతుంటే మూషికాలు వెళ్ళిపోవడంతో అటువైపు చూడగా ఒక జంతువు అటువైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. దానిని గమనించిన ఉమానందనుడు, నాకెందుకో నీవు రాక్షస శక్తిలాగా ఉన్నావు, నాకేమో ఇప్పుడు నీతో యుద్ధం చేయాలని లేదు, వెళ్ళిపో, ఉంటే ఎందుకు ఉన్నానా అని నువ్వే బాధపడతావు అని అంటాడు. అదే సమయంలో కార్తికేయుడు మహాదేవుడి ధ్యానం దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, మీ సాధనకు నేను భంగం కలిగిస్తున్నాను, నన్ను క్షమించండి, కానీ ఉమాదేవుని అహంకారం హద్దులు దాటుతుంది. నాన్నగారు, సమాధి నుండి మేల్కోండి, ఉమానందనుడికి మార్గదర్శనం చేయండి అని నమస్కారం చేస్తాడు. అదే సమయంలో ఉమానందనుడు కోపంతో రాయిని విసరగా ఆ కొండరాళ్ళన్నీ విరిగిపడి ఆ రాక్షసి మీద పడతాయి. వెంటనే ఆ రాక్షసి, క్షమించండి పార్వతీపుత్ర, అఖండ బ్రహ్మాండాన్ని రక్షించే జగజ్జనని పార్వతీపుత్ర, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడు ఉమానందనుడు, అఖండ బ్రహ్మాండాన్ని రక్షించే తల్లి అన్నావు కదా, కనుక నేను నీ శిరస్సును ఖండించను అని తన శక్తిని ఉపయోగించి రాక్షసి పైన పడిన రాళ్లన్నింటినీ తీసివేస్తాడు. వెంటనే ఆ రాక్షసి పైకి లేచి, క్షమించండి ఉమానందన, కానీ అని అనబోతూ, ఏం లేదులేండి, క్షమించండి అని వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడు ఉమానందనుడు, నువ్వు ఏదో చెప్పబోతూ ఆగిపోయావు, అదేమిటో చెప్పవలసిందే అని అడుగుతాడు. వెంటనే ఆ రాక్షసి, మీ బలం కన్నా అత్యంత శక్తివంతమైన ఒక రాక్షసుడు ఉన్నాడు అని చెప్తుంది. అప్పుడు ఉమానందనుడు, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, అది సాధ్యం కాదు అని అంటాడు. వెంటనే ఆ రాక్షసి, నిజమే, దానికి నేనే సాక్ష్యం, పరిపూర్ణ అంగాలతో భస్మాన్ని పూసుకొని ఉంటాడు, అతని శక్తి ముందు ఎవ్వరూ నిలబడలేరు, అతని ముఖ్య ఆయుధం త్రిశూలం, మెడలో రుద్రాక్షమాల, జటాధారి, సర్వశక్తిశాలి, నీకున్న శక్తి కన్నా ఎన్నో రెట్లు శక్తి కలవాడు అని అంటుంది. కానీ ఒక్క విషయం, ఆ రాక్షసుడు కైలాసాన్నే చీల్చగలడు, మాతా పార్వతితో సహా తనను అంతమొందించేవారే లేరు అని అంటుంది. రాక్షసి మాటలు విని ఉమానందనుడు కోపంతో రాక్షసిని కింద పడవేసి, ఈ బ్రహ్మాండం మొత్తంలో మా అమ్మను మించిన శక్తివంతులు ఎవరూ లేరు, ఒకవేళ ఆ రాక్షసుడు కైలాసానికి వస్తే అదే అతనికి చివరి రోజు అవుతుంది, మా అమ్మకి అతనికి పోలిక, మా అమ్మని మించిన శక్తివంతులు ఈ విశ్వంలోనే ఎవరూ లేరు అని ఆ రాక్షసిని కింద పడవేస్తాడు. ఆ తరువాత కుమార కార్తికేయ పిలవడంతో మహాదేవుడు ధ్యానం నుంచి బయటకు వచ్చి, నీ ఆలోచన సరైనదే పుత్ర, కానీ ఉమానందుణ్ణి కలవబోయే ముందు పార్వతిని కలవడం అవసరం. ఉమానందునికి ఒక విషయం అర్థమయ్యే విధంగా చెప్పాలి, అహంకారం వ్యక్తి యొక్క వివేకాన్ని, బుద్ధిని హరిస్తుందని. అతనిలోని అహంకారాన్ని నాశనం చేయకపోతే ఆ అహంకారమే అతన్ని నాశనం చేస్తుంది అని అంటాడు. అదే సమయంలో కైలాసంలో పార్వతీదేవి ఉమానందనుడితో, ఉమానందన, ఒక ముఖ్యమైన కార్యం చేస్తున్నాను, కాపలాగా ఉండాలి, ఉంటావా అని అడుగుతుంది. వెంటనే ఉమానందనుడు, మీరు ఆజ్ఞాపిస్తే తప్పక పాటిస్తానమ్మా అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి, నేను లోపల ఒక యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞానికి ఎటువంటి ఆటంకమో విఘ్నమో కలుగకూడదు, ఆ యజ్ఞం పూర్తయ్యేంత వరకు నీవు ఇక్కడే కాపలాగా ఉండు, ద్వారానికి ద్వారపాలకుడిగా రక్షణగా ఉండాలి, యజ్ఞం పూర్తయ్యేంత వరకు ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు అని చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడు ఉమానందనుడు, అమ్మా, ఇక్కడికి ఎవరైనా బలమైన శక్తిశాలి అయిన రాక్షసుడు వస్తే ద్వారం దగ్గర ఆయుధం లేకుండా కాపలా కాయగలనా అని అడుగుతాడు. వెంటనే పార్వతీదేవి, ఉమానందన, ఈ బ్రహ్మాండంలో ఏ రాక్షసుడికి అంత శక్తి లేదు కదా నిన్ను శక్తిహీనుడిగా చేయడానికి అని తన శక్తిని ఉపయోగించి ఒక దండాన్ని ఉమానందునికి ఇస్తూ, ఇదిగో ఈ దండాన్ని తీసుకో, దీని శక్తి ముందు ఎటువంటి శక్తి నిలవలేదు అని చెప్తుంది. అప్పుడు ఉమానందనుడు ఆ ఆయుధాన్ని తీసుకొని ఎటువంటి వారొచ్చినా లోపలికి పంపించకూడదా అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి,
ఎవరినీ పంపించకూడదు, నువ్వు కూడా రాకూడదు, ఇది మీ అమ్మ ఆదేశంగా భావించు అని చెప్తుంది. వెంటనే ఉమానందనుడు నిశ్చింతగా వెళ్ళండమ్మా, ఈ ద్వారం నుండి ఎవ్వరూ లోపలికి రారు అని అంటాడు. పార్వతీదేవి లోపలికి వెళ్ళిన తర్వాత మహాదేవుడు కుమార కార్తికేయ గణాలందరితో కలిసి కైలాసానికి వస్తాడు. వారందరినీ చూసిన ఉమానందనుడు ఆగండి అని మహాదేవుణ్ణి చూస్తూ ఆ రాక్షసి చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ మహాదేవుడే ఆ రాక్షసురనుకొని కోపంగా మహాదేవుణ్ణి చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.